ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ 2 డేస్ నుంచి అడుగుతున్నారు. ఆగస్ట్ 15 మీద అయితే ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయబ్రో అన్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. 1 క్లిక్తో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు సింగిల్ ఫోటోతో. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లం వీటిలో చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసి చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి, చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా హోమ్ స్క్రీన్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను వెబ్సైట్ అనేది. ఇలా వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ మీకు అనేది క్రోమ్లోకి అనేది వెళ్ళిపోతుంది. ఇలా నా వెబ్సైట్ దాని నుంచి ఓపెన్ చేస్తున్నా మీరు క్రోమ్లోనికి ఇలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా మీరు అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది, అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఇలా ఫోటో మీది ఈ ఫోటోలో ఉంటుంది, ఆ ఫోటోలోకి వెళ్ళి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసి మీరు ఏ ఫోల్డర్లో ఉంటారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇలా పైకి వెళ్ళి ఇలా పైకి స్క్రోల్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేసేయండి. ఇలా ఫోటో అయితే ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఏ ఫొటోస్ ఉంటే వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా విజయ్ దేవరకొండ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటో అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అప్లోడ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా కొంచెంసేపు అయితే నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. ఇలా నెట్వర్క్ ఇలా ఫాస్ట్గా ఉంటే తొందరగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే వెళ్ళిపోతుంది. అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకోండి. బ్యాక్ ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మిషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద 15 సెకండ్స్ టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చేసింటాను. ఆ టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఈ టెంప్లెట్ అనేది యాడ్ చేసుకుని ఇష్టం అనేది ట్రిమ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో కిందకి అయితే పెట్టేసుకోండి. ఇలా ఈ ఫోటో కింద అయితే పెట్టేసుకున్న తర్వాత మీరు ఇలా వచ్చేసింటారు కదా, ఇలా వచ్చేసిన తర్వాత ఇలా సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసినారు కదా కొంచెం చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసినాం కదా, ఈ ఫోటో అనేది యాడ్ చేసిన తర్వాత కన్ను సింబల్ అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలా ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. మీరు రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఇలా యాడ్ చేసి సైజ్ అనేది తక్కువ పెట్టేసుకొని ఇక్కడ దగ్గర యాడ్ చేసుకున్నాను. లాస్ట్ పిక్ మన దగ్గర యాడ్ చేసుకొని ఈ ఫోటోకుండా ఎఫెక్ట్స్ కాపీ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసేయండి. కింద ఈ ఫోటో అనేది కొంచెం ఫేస్ కనిపించాలి. ఇలా చేసుకొని ఇలా కిందకి చేసుకోండి. ఇలా సైజ్ అనేది ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ కాలేకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి పిక్ నేను ఉండగా స్టార్టింగ్ ఎఫెక్ట్లో లేకపోతే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా మీకు ఎంత కావాలంటే అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా మొత్తం కావాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోండి. డిగ్రీ ఇండ్ అయితే ఏమైనా క్లిక్ చేసుకొని మీకు ఇంక్రీజ్ అయితే చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత క్వాలిటీని ఎక్స్పోర్ట్ అయితే చేసుకుని బ్యాక్ వచ్చేసి ప్లస్ సైజ్ వచ్చేసి 9:16 క్లిక్ చేసుకొని క్రియేట్ ప్యాట్లోకి వచ్చేసి ప్లస్ సైజ్ ఆర్ఎస్ మీడియా వచ్చేసి ఇక్కడైతే మీరు 9:16 యాడ్ చేసుకోవాలండి. ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇలా వీడియో అయితే యాడ్ చేసుకున్నాండి. ఇలా 9:16 ఇలా అయితే వీడియో అయితే యాడ్ చేసుకొని రూలర్స్ ముందుకి తీసుకుని అయితే చేసుకోండి. 9:16 ఇలా అవుతుంది. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అంటే క్వాలిటీ బెస్ట్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్నాండి. జై హింద్.